నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తా, యాక్సెప్ట్ చేస్తారా? 6 నిమిషాల్లో 1200 మీటర్లు అంటే 1.2 కిలోమీటర్లు పరిగెత్తాలని చెప్తా. మీ రెస్పాన్స్ ఏంటి? ఆ రోజు 6లోను 8లోను 10లోను పెట్టుకుని మేము 40 నిమిషాలు పరిగెత్తాం ట్రెడ్మిల్ మీద, లేదంటే పార్క్ లో 10 రౌండ్లు వేస్తాం కాబట్టి ఇది పెద్ద విషయం ఏముంది అనుకుంటారా? అక్కడే మీరు తప్పులో కాలేసినట్టు. మరి ఎందుకు అంటారా? దీన్నే బ్రాంకో టెస్ట్ అంటారు. అది మీరు అనుకున్నట్టు స్ట్రైట్ గా పరిగెత్తడం కాదు. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏషియా కప్ మొదలైపోయింది, మీ అందరికీ తెలుసు. తర్వాత ఆస్ట్రేలియా టూర్ రాబోతుంది, తర్వాత T20 వరల్డ్ కప్ రాబోతుంది, మంచి టెస్ట్ సిరీస్ ఉన్నాయి, వెస్టిండీస్ ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది. ఇన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏం చేశారంటే, ఇప్పుడు టీమిండియాకి అడిషనల్ గా ఈ బ్రాంకో టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ కొత్తగా వచ్చినప్పుడు యోయో టెస్ట్ కండక్ట్ చేశారు చూడండి, అలాగనమాట. అంటే ఫిట్ గా లేని వాళ్ళు ఎవరు కూడా టీంలో ఉండాల్సిన అవసరం లేదు అని ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇస్తున్నారు అనమాట. ఇంకొంచెం లోపలికి వెళ్తే, ఎవరైతే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఫిట్నెస్ నిరూపించుకోకపోతే వెనకాల 20 మంది రెడీగా ఉన్నారా బాబులు అని చెప్పడం ఇండైరెక్ట్ గా అనమాట. అయితే విశేషం ఏంటో తెలుసా? రోహిత్ శర్మ ఫస్ట్ టైం బ్రాంకో టెస్ట్ ని 5 నిమిషాల్లో క్లియర్ చేసాడంట. శుభ్మన్ గిల్ కి 3 సార్లు పట్టిందని అన్నారు, ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అండ్ అందరికంటే టాప్ లో వచ్చింది ప్రసిద్ధ్ కృష్ణ అంట. అతను పాపం ఇప్పుడు ఏషియా కప్ లో లేనే లేడు, అది వేరే విషయం అనుకోండి. అసలు ఏంటి ఈ బ్రాంకో టెస్ట్ అంటారా? దాన్ని 3 విభాగాలుగా డివైడ్ చేస్తారు. అంటే 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్లు. అంటే 20 మీటర్లు ఎదరికి పరిగెత్తి వెనక్కి పరిగెత్తాలి, 40 మీటర్లు ఎదరికి వెనక్కి, 60 మీటర్లు ఎదరికి వెనక్కి, ఇలా ఒక 5-6 సార్లు చేయాలి. అండ్ ఈ ప్రాసెస్ అంతా 6 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. సో ఇది ఆషామాషి విషయం అయితే ఏం కాదు. లేదు నేను ట్రై చేస్తా అంటారా? ఖచ్చితంగా చేయండి. కాకపోతే ఫిట్నెస్ ట్రైనర్నో లేదంటే డాక్టర్నో కన్సల్ట్ చేసేయండి. ఎందుకంటే అంత మీరు అనుకున్నంత ఈజీ విషయం అయితే ఇది కాదు. ఒకవేళ నిజంగానే మీరు 4-5 నిమిషాల్లో చేశారనుకోండి, మీ ఫోటో 13331072కి పంపించండి. మా వెబ్సైట్ లోనో ఇన్స్టాగ్రామ్ లో కూడా డిస్ప్లే చేస్తాం. ఎందుకంటే దట్ విల్ బి అన్ ఇన్క్రెడిబుల్ స్కోర్ అనమాట.